సడన్గా అక్కడి నుండి 2 సార్లు పెద్దగా గన్ పేలిన సౌండ్ వచ్చింది. చూస్తే అక్కడ వాళ్ళు 2 కృష్ణ జింకల్ని కాల్చి చంపేశారు. కృష్ణ జింకలు మన కంట్రీలో ఎండేంజర్డ్ స్పీసెస్. అంతేకాదు అక్కడ ఉన్న లోకల్ బిష్నోయ్ కమ్యూనిటీ వీటిని చాలా ప్రేమగా కాపాడుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని వీళ్ళు చంపేశారు. అందరూ కూడా తాగి ఉండడం వల్ల మేబీ లా గురించి ఆలోచించే స్టేట్లో వాళ్ళు అప్పుడు లేరు. ఇది ఎవరికీ తెలియదు కదా అనుకుని అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయారు. ఈ నైట్ వాళ్ళ లైఫ్ని ఇప్పటికీ కూడా హాంట్ చేస్తూనే ఉంది. ర్యాండమ్గా ఫేస్బుక్లో జింక ఫోటో పెట్టినా అది సల్మాన్ ఖాన్ గారిని ట్రోల్ చేస్తున్నట్టు అయిపోయింది. కానీ యాక్చువల్గా ఆ రోజు ఉన్నది అక్కడ సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, అతనితో పాటు సైఫ్ అలీ ఖాన్, తబూ, సోనాలి బింద్రే వీళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? కాల్చింది అతను కాదు అని సల్మాన్ ఖాన్ చెప్తున్నారు. మరి కాల్చింది మిగతా ముగ్గురులో ఒకరా, లేకపోతే ఇంకొకరు కూడా అక్కడ ఉన్నారా? సల్మాన్ ఖాన్ జింక కేసు జరిగి ఇప్పటికి 20 years అవుతున్నా ఎండ్కి వచ్చిందా? అసలు ఏం జరిగింది ఆ రోజు నైట్?